సరే. సరే ఇప్పుడు అది అష్టోత్తర శత ఆహ్వానం పెట్టాం గదా! ఎంతమందికి తెలుసు దాని గురించి చేయొద్దండి? హ్మ్. దాంట్లో ఫస్ట్ నంబరు ప్రతాప్ పరబ్ వచ్చారు. 108 పుస్తకాలు చేశారు. సో, నితాయ్ గౌరచందర్‌ని బుక్ చేసుకున్నారు వాళ్ళు. హరే కృష్ణ. ఆ! గొప్ప అవకాశం చూడండి. అవి ఏ పుస్తకాలైనా కావచ్చు. పెద్దదే ఇవ్వాలని ఏం లేదు. చిన్నదైనా పర్వాలేదు. ప్రభుపాద పుస్తకాలు చిన్నది, పెద్దది, మీడియం సైజ్ ఏదైనా పర్వాలేదు. హ్మ్. హరే కృష్ణ. సో, వాళ్ళ ఇంటికి నితాయ్ గౌరసుందర్ ఎళ్తారు. భక్తులు వెళ్తారు. చక్కగా కీర్తన చేసొస్తారు. హ్మ్. అయితే మీరు వాళ్ళని బలవంతం చేసి, సెంటిమెంట్ చెప్పి, మీ ఇంట్లో పెట్టుకుంటే మంచిది, మీ ఇంటికి అది జరుగుతుంది కాదు. తత్వం చెప్పి ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే. ఎవరింటికి భాగవతం పోతుందో వాళ్ళ ఇంట్లో చేస్తారు. మీ ఇంట్లో గాదు. హరే కృష్ణ. తర్వాత ఈరోజు ఏకాదశి చెప్పారు గదా! ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఎక్కువ సేవ చేయగలరు వాస్తవంగా. ఏకాదశికి ఎక్కువ శక్తి శరీరంలో శక్తి ఉత్పన్నమవుతుంది ఎక్కువ. ఇప్పటి నుంచి మొదలవుతుంది పౌర్ణమికి. పౌర్ణమి బాగా పొంగిపోతూ ఉంటుంది. ఆ శాస్త్రం ఆహ్, ఉంది సైన్స్ అది. సముద్రము పౌర్ణమి రోజు ఏమవుతుంది? పొంగుతుంది. అంటే ఈ రోజు నుంచి లోపల మంతనం మొదలవుతుంది సముద్రం లోపల. అలాగే శరీరంలో గూడా ద్ర ద్రవ పదార్థాలు ఉత్పన్నం మొదలవుతుంది. అందు గురించి ఏకాదశి తర్వాత ఎక్కువ ఇంద్రియ భోగం అనుభవించాలనే ప్రవృత్తి ఉంటుంది. మీకెవరికైనా స్వీయ అనుభవం ఉందో లేదా? నాకైతే ఉంది చాలా సార్లు. ఏకాదశి నుంచి తెలుస్తూ ఉంటుంది. ముందు ఒక రకంగా ఉంటుంది. తర్వాత మనసు ఒక రకంగా ఎక్కువ భౌతికమైన ఆలోచనలు, భౌతికమైన భోగం ఇలా ఎక్కువ అనిపిస్తుంటుంది. అందు గురించే మన శాస్త్రాల్లో ఏం చెప్పారు? ఏకాదశికి ఉపవాసం పెట్టారు. అంటే ఆ శక్తి ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. భోగించాలి, ఆనందించాలి. దానికోసం ఏం చేస్తారంటే ఆహారం తక్కువ ఇస్తారు దానికి శరీరానికి. అది ఎంత పక్కా శాస్త్రీయం విజ్ఞాన శాస్త్రమే ఇది అనుభవం. కాబట్టి ఈరోజు ఉపవాసము మేము చేయలేము. పాంప్లెట్లు పంచేవాళ్ళు ఇష్టం వచ్చిన చోట పెడుతున్నారు. కొన్ని బీరువా మీద, ఈ కిటికీలో కొన్ని, అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని. అది స్పాన్సర్ చేసిన వాళ్ళు చూస్తే ఆ వృధా ఏంటి వాళ్ళెంత బాధపడతారు. మీరు ఉదయం వెళ్ళే వాళ్ళు చూడాలి. తీసుకున్న తర్వాత వాళ్ళు కారు దిగే లోపల అన్నీ పెట్టవలసిన చోట పెట్టారా లేదా? ముఖ్యంగా మన చిన్న పిల్లలు చూసాను 2, 3 సార్లు. కారు దిగి చేతుల్లో పట్టుకొని ఎళ్తున్నారు. ఈ కిటికీలో ఉన్నాయి. 3, 4 రోజుల నుంచి అట్లే ఉన్నాయి కిటికీలో సంచిలో. ఎందుకున్నాయో తెలీదు. పెడితే ఆ టేబుల్ మీద పెట్టండి. లేదా లోపల సంచులున్నాయి అక్కడ పెట్టండి. వేరే చోట ఎక్కడ పెట్టొద్దు. ఒక్క కరపత్రం వృధా అయినా గూడా అది మీరే బాధ్యత వహించాల్సుంటుంది. మీరే ప్రభుపాదకి సమాధానం చెప్పాలి. ప్రభుపాద డబ్బులది. ప్రభుపాదని చూసి ఇచ్చారు. మనల్ని చూసి ఎవరు ఇవ్వరు ఒక పైసా కూడా. ముఖ్యంగా నాలాంటోళ్ళని చూసి ఎవరు ఇవ్వరు. ప్రభుపాద డబ్బులది. అంటే జాగ్రత్తగా కాపాడాలి. ఆ! సరే. చెప్పు త్వరగా. వారం ఎక్కడుందండి? 16, 8, 24. 8 రోజులుంది. 25, 26 వెళ్ళిపోయినట్లే. 25 ఆదివారం వచ్చింది. అదొకటి మధ్యలో. హరే కృష్ణ. సో, ఎంతమందికి జన్మాష్టమిలో పాల్గొనాలని ఉంది? ఎంతమంది పాల్గొనాలని లేదు? హరే కృష్ణ. అందరూ బాగా జపం చేయండి. బాగా ప్రార్థన చేయండి. శ్రీల ప్రభుపాద సంతోషపడే విధంగా ఈ ఉత్సవం జరగాలి. గురువు సంతోషిస్తే అందరూ ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు. మన జీవితం ఒకటే. గురువు సంతోషపడాలి. ప్రభుపాద సంతోషపడాలి. ప్రభుపాద సంతోషపడితే ప్రభుపాద శిష్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు చాలా సంతోషపడతారు. హ్మ్. మన జీవితంలో ఒకటే ఒక ఆస్తి. గురువు, వైష్ణవులు సంతోషపడితే చాలు. ఇంకా వేరే ఆస్తి లేదు, వేరే ధనం లేదు, వేరేది ఏమి రాదు మనకు. కాబట్టి బాగా జపం తీవ్రంగా చేయండి. ఆషామాషిగా కాదు. మనం ఇస్కాన్‌కి ఏదైనా సేవ చేయాలనుకుంటే ధన రూపంలో, శారీరక సేవ ఇవన్నీ అవసరమే. కానీ ఇవన్నీ సద్వినియోగం కావాలి అంటే ముఖ్యమైనటువంటి ఒక సేవ జపం అత్యంత సావధానంగా వినాలి. 16 మాలలు జాగ్రత్తగా వినాలి.
అటువంటి వాళ్ళే ఇస్కాన్‌కు అత్యంత ప్రధానమైన ఆస్తిగా తయారవుతారు. జపం ఎవరైతే శ్రద్ధగా వింటారో అటువంటి వాళ్ళే ప్రధానమైన ఆస్తి ఇస్కాన్‌కి. అది ఉన్నప్పుడే మిగతావన్నీ కూడా ఉపయోగించగలరు ఇస్కాన్‌లో. లేకుంటే మాయ ఆవహించేసి అన్నీ మింగేస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ